ఓం సాయిరాం. బాబా తన భక్తుల కోసం కాలంతో సంబంధం లేకుండా వారు చేసే వంటల్లో కూడా తోడై ఎలా నిలుస్తారో చెప్పే ఒక అద్భుతమైన మరియు వినూత్నమైన లీల ఇది. ఈ కథలోకి వెళ్లే ముందు మీరు కూడా బాబా భక్తులైతే కామెంట్ బాక్స్లో ఓం సాయిరాం అని టైప్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక పేద భక్తుడు తన కూతురి పెళ్లి నిశ్చయించుకున్నాడు. కానీ ఆర్థిక ఇబ్బందుల వల్ల వంటల కోసం ఎక్కువ మందిని పెట్టుకోలేకపోయాడు. పెళ్లి రోజున అనుకోకుండా 100 మంది అదనంగా వచ్చారు. చేసిన వంటలు సరిపోయేలా లేవు. వంటవాడు భయపడి, అయ్యా, భోజనాలు సరిపోవు, నా వల్ల కాదు అని చేతులెత్తేశాడు. ఆ భక్తుడు కన్నీళ్లతో బాబా పటం ముందు మోకరిల్లి, తండ్రి, నా బిడ్డ పెళ్లిలో వచ్చినవారు ఆకలితో వెళ్లకూడదు, నీవే నా మానాన్ని కాపాడాలి అని వేడుకున్నాడు. సరిగ్గా అప్పుడు ఒక వృద్ధుడు వంటశాలలోకి వచ్చి తన చేతిలోని కర్రతో అన్నం మరియు కూరల పాత్రలను ఒకసారి కలిపి, అందరికీ వడ్డించండి, ఏదీ తక్కువ కాదు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆశ్చర్యకరంగా 100 మంది తిన్నాకూడా పాత్రల్లోని పదార్థాలు అస్సలు తగ్గలేదు. వచ్చినవారందరూ ఎంతో తృప్తిగా భోజనం చేశాడు. పెళ్లి ముగిశాక ఆ భక్తుడు ఆ వృద్ధుడి కోసం వెతికితే ఎక్కడా కనిపించలేదు. కాని వంటపాత్రల దగ్గర ఒక చిన్న వేపాకు కొంచెం విభూతి పడి ఉండటం చూసి అతను నివ్వెరపోయాడు. తన బిడ్డ పెళ్లిని స్వయంగా దగ్గరుండి జరిపించింది ఆ షిరిడీ సాయి తండ్రి అని గ్రహించి అతను భక్తితో నమస్కరించుకున్నాడు. మనం మనస్ఫూర్తిగా పిలిస్తే బాబా మన ఇంట్లో మనిషిలా వచ్చి ఆదుకుంటారు. ఓం సాయిరాం.